హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు మామిడికాయ పప్పు సాంబార్ చేస్తున్నాను. మామిడికాయలు ఎక్కువగా ఈ సీజన్లో దొరుకుతాయి మనకి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని పచ్చడి రూపంలో నిల్వ చేసుకొని సంవత్సరం అంతా తినేయచ్చు. ఇలా ఎప్పటికప్పుడు చేసుకోవాలంటే మామిడికాయ పప్పు కానీ, మామిడికాయ పులిహోరలా కానీ, తురుముతో చేసినటువంటి కొన్ని స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. మామిడికాయలు కోసేటప్పుడు లోపల మధ్యలో జీడి ఉంటుంది, అది రాకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. పైన ఉన్నటువంటి లేయర్ తీసేసి వేస్తే త్వరగా ఉడుకుతుంది. దాంతోపాటు ఉన్నట్ల ఏది ఉంటే కొంచెం సరిగా ఉడకదు. మామిడికాయను చిన్న చిన్న పీసులుగా కట్ చేశాను. ఆ తర్వాత సొరకాయ, టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేశాను. సాంబార్ చేయాలంటే ఆ సాంబారుకు కావాల్సినవన్నీ పప్పు ఉడికే అంతసేపట్లో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈలోపు పప్పు ఉడికిపోతుంది. పప్పు పూర్తిగా ఉడికిపోకముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలను ఇందులో వేయాలి. పప్పులో వేసినటువంటి మామిడికాయ ముక్కలను కలిపేసి కాసేపు మూత పెట్టామంటే వేసినటువంటి మామిడికాయ ముక్కలు ఉడికిపోతాయి. అలా ఉడికిపోయిన తర్వాత కట్ చేసి పెట్టినటువంటి టమాటా ముక్కలను అయితే అందులో వేసుకోవాలి. టమాటాలు త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి చివరిలో వేసుకోవచ్చు. ఆ తర్వాత వేరొక గిన్నె ఆయిల్ వేసి పోపుకు కావాల్సినవన్నీ అందులో వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర కచ్చాపచ్చాగా దంచేసి పోపులో అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి కలిపేయాలి. అవి పూర్తిగా వేగిపోయిన తర్వాత 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. సొరకాయ ముక్కలు ఆయిల్లో బాగా ఉడకాలి, లేదంటే పచ్చిగా అనిపిస్తాయి. తర్వాత కట్ చేసినటువంటి టమాటా ముక్కలను అందులో వేసి ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం సరిపడినంత ఇంగువ అయితే కలుపుకోవాలి. 1/2 స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేయాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వాటర్ వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు, కారం ఎక్కువ వేసుకుంటేనే మంచిది. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసామంటే బాగా ఉడికిపోతాయి. తర్వాత కట్ చేసినటువంటి ఉల్లికాడలు, కరివేపాకు వేయాలి. తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టినట్టు ఏది ఉంటే అడుగంటుకోకుండా ఉడికిపోతాయి. ఈలోపు ఉడికినటువంటి పప్పు, టమాటా, మామిడికాయ ముక్కలను మెత్తగా రుబ్బుకోవాలి. మామిడికాయ ముక్కలు బాగా ఉడికిపోయి పప్పులో కలిసిపోయాయి. పప్పు రుబ్బిన టైంలో ఈ సొరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఈ ఉడికిపోయినటువంటి సొరకాయ ముక్కల్లో మెత్తగా రుబ్బినటువంటి పప్పునైతే వేసుకోవాలి. సొరకాయ ముక్కలతో పప్పు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేయాలి. ఇలా కూడా తినేయచ్చు. కొంచెం పలచగా కావాలి అనుకుంటే ఇందులో 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసాక కాసేపు మరగనివ్వాలి. పప్పు ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది. ఇంతేనండి, మామిడికాయ పప్పు సాంబార్ రెడీ అయిపోయింది.